లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో ఓటు వేశారు. అనంతరం రోడ్లపై ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. ప్రజలు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని చెప్పారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుందని వెల్లడించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఝలకిచ్చారు. కేజ్రీవాల్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఆయనపై ఎన్ఐఏ విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేంద్రానికి సిఫార్సు చేశారు. ఇటీవలే ఢిల్లీలోని దాదాపు 200 పాఠశాలలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు మరొక ముందే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. మోదీ ఉన్నా లేకున్నా దేశం ఉంటుందని అన్నారు. 10 ఏళ్ల పదవీకాలం తర్వాత ప్రజల ఆశీస్సు కోసం వచ్చారని తెలిపారు. దేశం కోసం తాను శ్రమిస్తున్న తీరును ప్రజలు చూశారని అన్నారు. నిజాయితీతో ప్రజలకు సేవలు అందించడం తన ధర్మమని తెలిపారు. వచ్చే 5 ఏళ్ల కోసం కాకుండా 25 ఏళ్ల ప్రగతి కోసం పనిచేస్తారని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 150 సీట్లు రావడం కష్టమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని మారుస్తామని చెబుతున్నారని, అందుకే 400 పైచిలకు సీట్లు రావాలనే నినాదాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. వాళ్లకు 400 సీట్లు పక్కన పెడితే 150 స్థానాలు గెలుచుకోవడం కష్టమన్నారు యువనేత. దళితులు, బీసీలకు ప్రయోజనాలను కల్పించింది రాజ్యాంగమేనని, వీళ్ల హక్కులను మోదీ తీసుకోవాలని భావిస్తున్నట్లు దుయ్యబట్టారు. మోదీ సర్కార్పై బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ కేబినెట్ లో రాజ్నాథ్, గడ్కరీ తప్ప మిగతా వారంతా ఎస్ అంటూ తల ఊపేవారని విమర్శించారు. ఎన్నికల బాండ్ల పథకం అతిపెద్ద కుంభకోణమని, దీని నుంచి ప్రధాని మోదీ తప్పించుకోలేరని అన్నారు. పంజాబ్ లో బీజేపీ అభ్యర్థులకు, నాయకులకు రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగ ఎదురవుతుంది. బీజేపీ ఎన్నికల ప్రచారం ఎక్కడ ఉంటే అక్కడ నల్ల జెండాలతో రైతులు నిరసనకు దిగుతున్నారు. తమ డిమాండ్లపై బీజేపీ అభ్యర్థుల్ని అన్నదాతలు నిలదీస్తున్నారు. అయితే రైతుల పేరుతో ఆప్, శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ ప్రచారాన్ని అడ్డుకుంటున్నాయని, తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ ఆరోపిస్తున్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఆయన్ను ఈడీ జనవరి 31న అరెస్టు చేసింది. ఈ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను జార్ఖండ్ హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేశారు. హేమంత్ ప్రస్తుతం రాంచీలోని బిర్సాముండా కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్లో కేదార్నాథునికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతినిస్తారు. ఉకీమఠ్లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పంచముఖి, భోగమూర్తి పల్లకి యాత్ర సోమవారం ఉకీమఠ్లోని ఓంకారేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైంది.